జయ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి. ఉత్తమ సమాజ నిర్మాణానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులని అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తూ విద్యార్థుల భవిష్యత్తును కాంక్షించి నిరంతరం తప్పించే ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. గురువారం అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో అంజుమన్ ఇస్లామిక్ స్కూల్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ పాల్గొని అంజుమన్ స్కూల్లోని ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి కీర్తిశేషులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారని, ఉత్తమ సమాజ నిర్మాణానికి ఎంతో కృషి చేశారని అన్నారు. అలాగే ఉపాధ్యాయులు అనేవారు విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు మాత్రమే బోధించడం కాకుండా జీవిత సత్యాల్ని, అనుభవాల్ని, జీవిత విధి విధానాల్ని బోధించే విధంగా ఉండాలని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. అలాగే విద్యార్థులు కూడా బోధించే విద్యతో మంచి క్రమశిక్షణ అలవర్చుకుంటే ఉన్నత శిఖరాలకి అధిరోహిస్తారని అన్నారు. అధ్యాపకులు కూడా కలిసికట్టుగా పనిచేసి సమాజానికి ఉత్తమమైన విద్యార్థుల్ని అందించాలని, అలాగే విద్యార్థులకి సులభంగా అర్థమయ్యే విధంగా విద్యను బోధించి వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనని ఎమ్మెల్యే నజీర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ సభ్యులు షేక్ సైదా, జాహిద్, డాక్టర్ అన్వర్ హుస్సేన్, మౌలానా రెహమాన్, మహమ్మద్ షరీఫ్, మటన్ రఫీ, గోల్డ్ మహమ్మదా, షౌకత్, హెచ్ఎం హసీనా తదితరులు పాల్గొన్నారు.